హలో మావా, నమస్తే. మన నల్గొండలో కుండ బిర్యానీయా? ఇది ఎక్కడ్రా మావా అనుకుంటుర్రా? మన నల్గొండ వీటి కాలనీ బజాజ్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉంటుంది పంచతంత్ర రెస్టారెంట్. ఇక్కడ కుండ బిర్యానీ కాకుండా చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, పన్నీర్ టిక్కా బిర్యానీ, ఆవకాయ పన్నీర్ పులావ్, ఇక్కడ మండి కూడా దొరుకుతుంది మావా. ఇలా చెప్పుకుంటే పోతే చాలా ఐటమ్స్ ఉన్నాయి. మనం ఈ రెస్టారెంట్ లోపలికి రాగానే మనకి లెఫ్ట్ సైడ్ లో అయితే మండి చాంబర్స్ అయితే కనిపిస్తాయి. మన మండి కాకుండా ఫుడ్ ఐటమ్స్ తినాలంటే మాత్రం ఎదురుగా కనిపించే పంచతంత్ర లోపలికి అయితే వెళ్ళిపోవాలి. కుండ చికెన్ బిర్యానీ ట్రై చేద్దాం అని చెప్పేసి ఈరోజు అయితే మండి గ్రిల్స్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ ఉన్న యాంబియన్స్ కూడా సూపర్ అయితే ఉన్నాయి. చాలా క్లాస్గా అండ్ నీట్గా సింపుల్గా ఉంది అనమాట. ఎక్కువ హడావిడి లేకుండా యాంబియన్స్ కూడా, సిట్టింగ్ కూడా బాగుంది మంచిగా. ఇప్పుడైతే మన వీడియోలో కూడా చూసుకోవచ్చు, ప్రతి టేబుల్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇదైతే నాకు మంచిగా కంఫర్ట్గా అనిపించింది. నెక్స్ట్ ఈ టేబుల్ కూడా కొద్దిగా డిఫరెంట్గా ఉంది. ఈ టేబుల్ అనేది ఫస్ట్ అయితే ఒక కుండ బిర్యానీ చెప్పేద్దాం. రెగ్యులర్ బిర్యానీ తిని తిని బోర్ కొట్టేసింది, కానీ ఒకసారి కుండ బిర్యానీ కూడా ఎట్లా ఉందో ఒకసారి ట్రై చేద్దాం. ఇది కొద్దిగా డిఫరెంట్గా అనిపించింది మన మెనూ చూసినప్పుడు. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ప్రైజెస్ అనేది ఓకే. ఇప్పుడు బిర్యానీస్ కంటే నాకు రీజనబుల్గా అనిపించింది, కానీ కొద్దిగా స్టార్టర్స్కి అయితే ప్రైజెస్ అనేది కొంచెం హై అనిపించింది. దిస్ ఈజ్ మై పర్సనల్ ఒపీనియన్. ఇక్కడ మాత్రం నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది, చాలా పీస్ఫుల్గా కూడా అనిపించింది. ఇక్కడ ఉన్న క్లైమేట్ అట్లా ఉంది, చాలా డీసెంట్గా ఉందన్నమాట. ఇక్కడ ఉన్న యాంబియన్స్ కానీ, ఇక్కడ ఉన్న టేబుల్ సెట్టింగ్ కానీ, ఇక్కడ మెయింటైన్ చేసేటువంటి నీట్నెస్ కానీ చాలా బాగా నచ్చింది. సర్వింగ్ కూడా జస్ట్ ఫాస్ట్గా మనకి ఏమన్నా ఆర్డర్ ఇచ్చి మేము రాగానే జస్ట్ మేము ఆర్డర్ అని చెప్పేసి మేము ఒకటి కుండ బిర్యానీ చెప్పేసినాం. ఫస్ట్ అయితే అది ట్రై చేసిన తర్వాత నెక్స్ట్ ఏదైనా ఉంటే ఆర్డర్ చేద్దాం. కానీ అంటే క్విక్గా రెస్పాన్స్ అనేది మనకు మెయిన్ ఇంపార్టెంట్. ఏంటంటే రెస్టారెంట్లో సర్వీస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. పంచతంత్ర రెస్టారెంట్లో కుండ బిర్యానీ ఏ విధంగా ఉందో ఈరోజు ట్రై చేసేద్దాం. అంటే కుండ బిర్యానీ అంటే ఎట్లా చేస్తారా అనేది అంటే దీంట్లోనే చేస్తారా, లేకపోతే బిర్యానీ దాంట్లో నుంచి దీంట్లో వేస్తారా? మళ్ళా చేయడం దాంట్లోనే చేస్తారా? స్మెల్ అయితే మంచి అరోమా అయితే ఉంది కుండ బిర్యానీ. ఆ బిర్యానీకి ఈ బిర్యానీకి అంటే కొద్దిగా టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంది. మసాలా బాగుంది. ఫస్ట్ ఏంటంటే దీని మసాలా బాగుంది, మసాలా ఫ్లేవర్ అనేది చాలా బాగుంది. ఆ పైన ఉన్న సీల్ ప్యాక్ తీసినప్పుడు అయితే దాంట్లో నుంచి మంచి అరోమా స్మెల్ అనేది అసలు ఇక్కడ వరకు అసలు సమ్మాన్ వస్తుంది సార్. అంత బాగుంది టేస్ట్. ఫ్లేవర్ అయితే మస్తు అనిపించింది. టేస్ట్ కూడా మన రెగ్యులర్ బిర్యానీస్ కంటే ఈ బిర్యానీ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది. పీసెస్ కూడా మంచిగా జ్యూసీగా బాగున్నాయి. పీసెస్ కూడా కొంచెం హార్డ్గా లేకుండా, మరీ హార్డ్గా లేకుండా ఇక మంచి సాఫ్ట్గా ఉన్నాయి. బిర్యానీస్లో గార్లిక్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నా. గార్లిక్ చాలా ఘాటు ఉంది. కానీ ఏ రెస్టారెంట్ పోయినా కూడా నాకు సూప్ అయితే అస్సలు నచ్చదు. కానీ ఒక్క దగ్గర కాకపోతే ఒక్క దగ్గర నాకు నచ్చకపోతుందా అని ట్రై చేస్తుంటాను. కానీ మొన్న మనం ఒక రెస్టారెంట్ పోయినాం. ఏటర్ అది కొద్దిగా స్వీట్గా ఉంది చూడండి. 4:30 నీలగిరి రుచుల్లో మనం టేస్ట్ చేసిన నా బిర్యానీ గ్రేవీ, ఆ గ్రేవీ అయితే మస్తు అనిపించింది. బిర్యానీ గ్రేవీ అనేది మంచిగా అనిపించింది నాకు అక్కడ మాత్రం. ఇది కూడా ఎలా ఉందో ఒకసారి ట్రై చేద్దాం. పర్లే. బిర్యానీ మసాలా అనేది అసలు ఒక్కో రెస్టారెంట్కి ఒక్కో తీరు ఉంటుంది. ఎందుకో నాకు అర్థం కాదు. ఒకటి మస్తు హీట్లో ఉంది కుండ. నేను ఫస్ట్ రాగానే అడిగాను అసలు ఇద్దరు సరిపోద్దా అంటే, అన్న ఏమన్నాడంటే 2 people సరిపోద్ది అన్నాడు. మళ్ళీ గట్టి తినేటోళ్ళు అయితే ఒక కుండ బిర్యానీకి ఒక్కటే సరిపోతుంది. మన రెగ్యులర్ తినే బిర్యానీకి ఈ బిర్యానీకి ఏంటంటే డిఫరెన్స్, నాకు ఈ బిర్యానీ తినేటప్పుడు కొంచెం ఫ్లేవర్ ఎట్లా అనిపించింది అంటే కొద్దిగా స్మోకీ ఫ్లేవర్ ఉంటుంది కదా, స్మోకీ ఫ్లేవర్గా తింటే ఎట్లా ఉంటుందో అట్లా అనిపించింది అన్నమాట. అంటే నల్గొండలోనే కాకుండా ఇంకా రెస్టారెంట్స్ ఎక్కడెక్కడికి వెళ్ళి ట్రై చేయాలో మన కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం అయితే అక్కడ వెళ్ళిన తర్వాత వీడియో అయితే చేసేద్దాం. ఆప్రికాట్ డిలైట్ కూడా వచ్చేసింది. హైదరాబాద్లో తిన్నప్పుడు అయితే మస్తు అనిపించింది, కానీ మన లోకాలిటీలో కదా ఇది. ఇక్కడ ఎలా ఉందో టేస్ట్ ఒకసారి చూద్దాం. దీని ఫ్లేవర్ ఎట్లుందంటే బాదం మిల్క్ ఫ్లేవర్ ఉన్నట్టే ఉంది. ఇది కూడా ఆప్రికాట్ డిలైట్ కూడా బాగానే ఉంది.
కావాలి ఏంటంటే బిర్యానీ తింటాం కదా, కొద్దిగా హెవీ అయిపోతుంది, కొద్దిగా స్వీట్ తింటే కొద్దిగా మనకు మంచిగా అనిపిస్తుంది. ఇట్లా డిఫరెంట్ ఐటమ్స్ ఎక్కడైనా ఉంటే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి అయితే రివ్యూ ఇచ్చేద్దాం. మాకు ఏంటంటే రెగ్యులర్ ఐటమ్స్ కాకుండా కొద్దిగా డిఫరెంట్గా ఉండాలి ఐటమ్స్ అనేది. ఇప్పుడు ఈరోజు కుండ బిర్యానీ తిన్నాం, మొన్న యాక్చువల్గా ఒక హోటల్కి వెళ్ళినప్పుడు ర్యాంబో బిర్యానీ, తెలంగాణ కోడి పులావ్, అట్లా డిఫరెంట్ ఐటమ్స్ తింటుంటే మనకి ఏంటంటే అసలు ఫుడ్ అనేది ఒక్కో టేస్ట్ ఎట్లా ఉంది అని చెప్పి మనం ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా మనకి మంచిగా అనిపిస్తుంది, మీకు చూడడానికి కూడా మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఎప్పుడు ఒకటే బిర్యానీ అంటే ఏముంటుంది అంత ఇంట్రెస్ట్, మాకు కూడా అనిపించదు అంత ఇంట్రెస్ట్ అనిపించదు. అంటే పీతలు అలాంటి ఐటమ్స్ ఎక్కడ ఉంటే ఒకసారి మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసేద్దాం. మన ఛానల్ అయితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.